మీరు మాట్లాడితే మీ స్వరము వినాలని, మీరు దిగి వస్తే మీ ముఖము చూడాలని కాంక్షతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు జుంటె తేనె దారల కన్నా మధురమైన మీ వాక్కు కొరకు వేచి ఉన్నాం నైనా. మీరు నాతో మాట్లాడండి, మాతో ముచ్చటించండి. మీ న్యాయ విధులను మాకు బోధించండి, మీ కట్టడలను మాకు వివరించండి. మేము నడవవలసిన మార్గాన్ని మాకు బోధించండి. అంగీకరించడానికి, ఆలకించడానికి, సమ్మతించి సంతోషంతో సాగి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ ఆత్మ ప్రత్యక్షతను మీరు కలిగించి మీ నోటి బూరగా, మీ చేతి పాత్రగా మీ సేవకుని మీరు వాడుకోండి. మా కొరకు నైనా మీ సేవకుని నోటిని మీ ఆత్మతో నింపండి. ప్రతి మాటను మీరు పుటమ వేయబడిన వాక్కు వల్లే వెల్లడి చేయబడి వేడుకొనుచున్నాను. దూరాన సమీపాన నిలిచి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయం తెరవబడునుగాక, మనస్సు తెరవబడునుగాక. హృదయంలో నీ వాక్యాన్ని స్థిరపరచమని వేడుకొనుచున్నాను స్వామి. నీరు కట్టి ఫలింప చేయమని, ఎదిగి మహావృక్షమై ఫలించుటకు శక్తిని, సారాన్ని కలిగించమని మీ పాదపద్మానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సేవకుని సమర్పిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.